భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని అన్నాడు. ఇది చాలా గొప్ప శ్లోకం, గొప్ప భావన. దీన్ని గురించి మనం ఏదో ఆషామాషిగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే సృష్టి అన్న తర్వాత అనేకమైనటువంటి తీరుతెన్నులు ఉంటాయి. ఒక్కొక్కడు ఇంకొకటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంత దూరం కూడా అక్కర్లేదు. ఒకడే ఒక కాలంలో ఒక రకంగా ప్రవర్తించి మరో కాలంలో ఇంకో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే ఒక మాట అంటూ ఉంటాం, వాడు అర్థం కాడండి మనకి అని అంటాం. అర్థం కాడు, ఎందుకు? వాడికి వాడే అర్థం కాడు గనక. ఎందుకు ఇట్లా చేశావు అని అంటే దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్యోధనుడు ఒక చక్కని విచిత్రమైన సమాధానం చెప్పాడు. జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసును. నచమే ప్రవృత్తి, అందులో నేను ప్రవర్తింపలేకపోతున్నాను. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసును. నచమే నివృత్తి, నేను అందులో నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఏదో లోపల ఉండేటువంటి ఒక తిప్పే స్వామి ఉన్నాడు, నేను తిరిగే స్వామిని. ఆయన ఎట్లా తిప్పుతుంటే అట్లా తిరుగుతున్నాను నేను అని అన్నాడు. ఇది ఒక రకంగా పరమసత్యం. కానీ ఆ ధర్మరాజుని, ఆ తిప్పే స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు.